ధర్మక్షేత్ర దేవాలయం అని ఒక సూర్య దేవాలయం అనేది నిర్మించాలని ఒక ప్రయత్నం అండి. దీని గురించి కొన్ని వివరాలు చెప్తాను. సూర్యుడు మరియు సూర్యునికి పుట్టిన సంతానం దేవాలయం అండి ఇది. ఇటువంటి దేవాలయం అనేది ఎక్కడా లేదు. ఇటువంటిది చెయ్యాలని ఒక ఆలోచన అనేది వచ్చిందన్నమాట. అదంతా చెప్తాను, వివరాలన్నీ ఇస్తాను అన్నమాట ముందు. అయితే ఈ కాలంలో ఏంటంటే దేవతలందరూ కూడా వారి యొక్క శక్తి అనేది తగ్గింది అని అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ మహిమలు అటువంటివి ఏమీ లేవు. అన్నీ మొత్తం ఎకో సిస్టమ్ అంతా, అంటే సాంప్రదాయం, ట్రెడిషన్ అంతా కూడా పోయిందని అనిపిస్తున్నది. అందుకే మళ్ళీ వీటన్నిటినీ కూడా బయటకు తీసుకుని రావాలి అని ఒక ఆలోచన మీద ఈ దేవాలయం అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగిందండి. అది అయితే ఇప్పుడు మొత్తం దేవతలందరినీ మళ్ళీ తీసుకుని రావాలి అని అంటే ఒక సైంటిస్ట్ లాగైనా, ఒక ఇంజనీర్ లాగైనా ఆలోచించి, ఇంజనీర్లు సైంటిస్టులు ఏం చేస్తారంటే ఉన్న వాటిని బాగా డెవలప్ చేయడానికని చూస్తారండి. ఇదే విధంగా ఇప్పుడు దేవతలు అన్నీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ప్రపంచం అంతా నమ్మేది ఏంటంటే కర్మ సిద్ధాంతం అనమాట. ఒక తప్పు అనేది చేస్తే మళ్ళీ మన మెడకు చుట్టుకుంటుంది అనే విషయం అమెరికా ఆ ప్రాంతాల్లో కూడా వాళ్ళు నమ్ముతున్నారు. అందుకే దీనికి ఆధారంగా తీసుకొని ఏదైనా, అంటే ఇప్పుడు ఆల్రెడీ మహిమ అనేది అందరికీ తెలుస్తుంది కదా, అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఈ దేవుడి యొక్క మహిమ అనేది కొంచెం అంతా ఉంటుంది కదండి. దానికి సంబంధించి దేవాలయం అనేది కడితే ఇంకా ఉన్న వాటినే మనకి లేని వాటిని అన్నిటినీ తీసుకురావడం కష్టం కదండి. అందుకే ఉన్న వాటి మీదే చేసుకుంటే బాగుంటుందనని దీన్ని సంబంధించిన దేవాలయం అనేది కట్టాలని ఒక ఆలోచన అనేది వచ్చిందండి. అయితే పూర్వం సినిమాల్లో చూస్తున్నప్పుడు ధర్మ పరిరక్షణ దురంధరుండా అని కైకాల సత్యనారాయణ గారు డైలాగ్ ఇస్తునేటప్పుడు ధర్మం అధర్మం అనేది చేసేది యముడు మాత్రమేనండి. అయితే ఈ యముడు గురించి మనం ఇక్కడ సూర్య సాధనం అని గర్విడిలో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలోని స్వామివారు తను మాట్లాడినప్పుడు అతను చెప్పారనమాట, సూర్యుడే సాక్షి అని. అయితే ఇప్పుడు యమధర్మరాజు అనేది వేదాల్లో లేదండి, అసలు తర్వాత వచ్చిందంట. ముందు సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుని తర్వాత సూర్యపుత్రులు యముడు, శని, ఇంకా అందరూ అన్నమాట. అలా వేదాల్లో ముందు వచ్చిందంట. అప్పుడు అర్థమైంది, ఓకే, సూర్య దేవాలయం అనేది ముందు మనం చేయగలిగితే సూర్యుడు, సూర్యుని యొక్క పుత్రులు, ఈ విధంగా మనం దేవాలయం చేయాలని ఒక ఆలోచన అనేది వచ్చిందండి. అయితే ఇప్పుడు ఇటువంటి దేవాలయం అనేది ఎక్కడ లేదు కాబట్టి ముందు 3000 ఏళ్ల క్రితం, అంటే బుద్ధుడు కన్నా ముందు ఏ విధంగా అందరూ ఎన్ని చేసేవారు, ఆ విధమైన స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయగలిగితే బాగుంటుంది అని ఈ దేవాలయంకి సంబంధించి ప్రతిదీ 3000 సంవత్సరాల ముందు అనేది ఒక ప్లాన్ అనమాట, అన్నీ చేయడానికని. అయితే ఇప్పుడు ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటనంటే ఈ దేవాలయం ముందు ఒక రాయి అనేది ఉంటుందండి. ఆ రాయి ఈ షేప్లో ఉంటుంది, అనమాట రాయి. ఈ షేప్లో ఉండే రాయి అనేది ఆ రాయి మీద ఇలా రాసి ఉంటుందండి. అయితే ఇది ఎక్కడా లేదు. ఇది అయితే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఎవరైతే ధర్మక్షేత్రానికి వచ్చి సూర్యుని మరియు ఆయన సంతానమును పూజించగలరో వారిని సూర్యపుత్రుడైన యమధర్మరాజే 3 రాత్రుల పాటు రక్షిస్తాడు. అటువంటి వారు ఎప్పుడు పరాభవం పొందరు అని దీని అర్థం అనమాట. అంటే ఈ రాయిని చూసినా, ఈ రాయి తర్వాత సూర్యుడిని చూసినా, ఈ రాయిని చూసి దేవాలయాన్ని చూసినా సూర్య భగవాన్ అనేది ప్రత్యక్ష దైవం కదా, సూర్యుడిని చూడగలిగితే అంతేనండి, అది 3 రాత్రుల పాటు యమధర్మరాజు మిమ్మల్ని రక్షిస్తాడు అనమాట. ఇంకా అటువంటి వారు ఎప్పుడు కూడా పరాభవం అనేది పొందరనమాట. అది 3 రాత్రులే అనేది ముందే చెప్తాను. దానికి ఎవరైతే రాశారో వారు కూడా అడిగారండి, 3 రాత్రులు ఎందుకు, ఎప్పుడు యమధర్మరాజు రక్షిస్తాడు. యమధర్మరాజు అనేది ధర్మం అనేది ఉంటుంది. మీరు ఇంటి నుంచి కదిలొచ్చి దేవాలయంలోకి వెళ్ళారు,
ఎంత పని చేశారో అంతే ఫలితం ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదనమాట. ఇంకా దానికి ఇంకొక కారణం కూడా ఉంది, అది చెప్తాను. ఇవి మీరు చూసారో లేదో 3 రాత్రులు అన్నాను కాబట్టి కోమటిపల్లి కొంచెం ఆ మ్యాప్ దగ్గర చూస్తున్నప్పుడు ఆ దేవాలయం అనేది కొమందానపేట కొంచెం దగ్గరలో ఉంది. కలవరాకి ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. బొబ్బిలి ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు మాత్రమే 3 రాత్రులు కాబట్టి 3 రోజులకు ఒకసారి, వారంకి ఒకసారి విజిట్ చేయగలరు. ఇంకా కొంచెం దూరంగా చెయ్యాలని అంటే వాళ్ళు ఇటువంటి దేవాలయం అనేది కట్టుకోవాలి, ఆ రాయి ముందు తెప్పించుకోవాలి, తర్వాత దేవాలయం అనేది కట్టాలి. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఎక్కువ దేవాలయాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ పూజలు జరిగి సూర్య భగవానుడే ప్రత్యక్షం అవుతాడేమో, మరి చూడాలంతాను. అదే అండి మెయిన్గా ప్లాన్. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది ఉండకూడదని అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఈ మ్యాచ్ బాక్స్, ఇంకోటి ఏంటంటే ఈ కర్పూరం కూడా ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళ కాలం ముందు ఆ తర్వాత వచ్చింది, అది కూడా ఉండకూడదని అనుకుంటున్నాం. 3000 ఏళ్ళ క్రితం అంతా ఎలాగుందనేది ఆ విధంగా కొంచెం ప్రణాళిక అనేది చేద్దామని ప్లాన్ అండి అది. ఇప్పుడు నవంబర్ 1వ తేదీన ఏమైందనంటే ఈ రాయి అనేది కోమటిపల్లి ప్రాంతంలో అడుగుపెట్టింది. ఈ రాయి అనేది అడుగుపెట్టడం వల్ల ఏమైందనంటే వారికి తెలియని విషయం ఏంటి అని అంటే, ఇదిగోండి చూడండి, అది ఏంటంటే బ్లాక్ మార్క్ అనేది పెట్టాను. ఎందుకనంటే ఇది జనవరిలో ఓపెన్ చేస్తాం, అప్పుడు చూపిస్తానులేండి. నవంబర్ 1 అనేది భూమికి టచ్ అయిందనమాట, కోమటిపల్లి గ్రామానికి. ఇప్పుడు దీనివల్ల ప్రత్యేకత ఏంటనంటే సూర్యుని యొక్క పుత్రులైన అశ్విని దేవతలు అనేవాళ్ళు ఇంకా కోమటిపల్లి ప్రాంతం అంతా తిరుగుతుంటారండి. ఈవినింగ్ పూట వారిని తదాస్తు దేవతలు అంటారనమాట. ఈ రాయి అనేది వచ్చింది కాబట్టి ఇంకా రాయి చూసి సూర్యభగవాన్ని చూస్తే ఇంకా 3 రాత్రుల పాటు యముడు అనేది వీళ్ళందరినీ కాపాడుతారు. ఇంకొకటి ఏంటంటే ఈ అశ్విని దేవతలు అనేవాళ్ళు ఎప్పుడు ఈవినింగ్ పూట తిరుగుతుంటారు అనమాట. వారిని తదాస్తు దేవతలు అంటారనమాట. వాళ్ళు సూర్యపుత్రులే. ఈ విధంగా ఉంటుందండి అంతా. నా కోమటిపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అంత బాగుంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుందండి. ఆ రాయి మీద అనేది అక్షరాలు అనేవి ఉన్నాయి. ఆల్రెడీ ఆ అక్షరాలు అనేవి అక్కడ ఈ ఫోటోలో ఉండే వాళ్ళందరూ చూశారు. సో దీనివలన వారికి పుణ్యం జరుగుతుందని, పుణ్యం జరుగుతుంది, 3 రోజుల పాటు వారిని కాపాడుతారు అన్నది వస్తుందండి. ఇదే సంస్కృత శ్లోకం. ఈ విధంగా ఉంటుందన్నమాట. జనవరిలోని అంటే కొన్ని మొక్కలు అక్కడ పెరుగుతున్నాయి, అందుకే జనవరిలోని కొంచెం ఫౌండేషన్ స్టోన్ కొంచెం పూజలన్నీ చేద్దామని. ఇప్పుడు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడే కదండి, దానికి ఇంకా ఈ రాయి అనేది పెడితే చాలు. తర్వాత నేను అది ఇప్పుడు ఏ విధంగా మేము ప్రణాళిక చేద్దామని అనుకుంటున్నాం అంటే, ముందు ఈ రాయి అనేది బయటన ఉంటుంది, ఆ తర్వాత కొంచెం లోపలికి అనేది రాగలిగానే ఇక్కడ గోపురం మండపం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ సూర్య నమస్కారం చేసుకోవడానికి, యోగా చేయడానికి కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది. ఇటువైపు ఎప్పుడు నిత్యం అనేది యజ్ఞం అనేది జరుగుతూ ఉండాలని ఒక ప్రణాళిక అండి. ఇప్పుడు యజ్ఞాలు అనేవి పోయే కదా, ఈ కాలంలో ఎవరు చేయడానికి, టైం వేస్ట్ అని ఈ యజ్ఞాలు అనేవి చేయడానికి. ఈ యజ్ఞాలకి మనం గీ కావాలి, చాలా ఎక్కువ నెయ్యి కావాలి. ఆ నెయ్యికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ నెయ్యి కొనడం అంటే కష్టం కదా అని ఆవులు కొన్ని ఉండాలనేది ఇదనమాట. అంటే ఎవరైనా పూజలు ఏమైనా చేయాలనుకున్న నెయ్యి అనేది కావాలి. విపరీతమైన నెయ్యి అనేది అవుతుంది, గంటకు దగ్గర 9 కేజీల దాకా అవుతుందండి నెయ్యి. ఈ విధంగా ఉంటుందన్నమాట యజ్ఞాలు చేయాలన్నమాట. అది ఈ విధంగా అలాగ ఎక్కువ యజ్ఞాలన్నీ చేస్తూ ఆ సూర్య భగవానుడికి అన్నీ చేస్తూ ఉంటే అలా తదాస్తు దేవతలు రావడం, ఇంకా యముడే స్వయంగా రక్షించడం, అలా తర్వాత సాక్షాత్కారం, ఇంకా అలా రకరకాల మహిమలు అవన్నీ వస్తాయేమోనని ఒక మంచి ఆలోచన అన్నమాట.
అది. అయితే ఇప్పుడు డొనేషన్స్ ఎవరైనా ఇచ్చే వాళ్ళకి వాళ్ళ పేర్లు మండపంలోని పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకో టెంపుల్ మెంబర్‌షిప్ అనేది కూడా ఇస్తామనమాట. ఆ మెంబర్‌షిప్ అనేది ప్రత్యేకత ఏంటనంటే ఇప్పుడు మేము ఇటువంటి టెంపుల్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టాలని అనుకుంటున్నాం కాబట్టి ఎవరైతే ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్షన్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఊర్లోని వాళ్ళ ఊరు దగ్గర వాళ్ళు మాకు డొనేషన్ ఇస్తే అప్పుడు మేము వాళ్ళకి సహాయం చేస్తామనమాట. అది ఆ విధంగా ఏంటంటే కొంచెం గ్రాండ్‌గా చేయొచ్చు అనేది యజ్ఞాలు ఎక్కువ యజ్ఞాలను చేయడానికి అవకాశం ఉంటుందనమాట. అది. ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు 'అమ్మోరు' సినిమా అనేది చూసినప్పుడు 'కోడి రామకృష్ణ' గారు తీసిన 'అమ్మోరు' సినిమా అనేది చూసినప్పుడు ఈ పాట అనేది చూసినప్పుడు అక్కడ చాలా విషయాలు చూపించారండి ఒక పాటలోని. అది డప్పులని, డాన్స్ అని, ఇంకా కోలాటాలని, ఇంకా అన్నీ ఫుడ్ పెట్టడం అనమాట. అన్నీ చూపించారు. వీటన్నిటిని ఏంటంటారంటే ఇంగ్లీష్‌లో ఎకో సిస్టమ్ అంటారనమాట. మన సాంప్రదాయం అని అంటారు. ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇంగ్లీష్‌లో ఎకో సిస్టమ్ అని అంటారనమాట. ఇది ఎకో సిస్టమ్ అనేది పోయిందనమాట. అది మళ్ళీ తీసుకొని రావాలి అనేది ప్రయత్నం అనమాట. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ చెప్పాలనుకున్నది ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారని వరల్డోమీటర్ అని ఒక వెబ్‌సైట్‌లో చూసేవాళ్ళం. దగ్గర 70 లక్షల మంది చచ్చిపోయారండి కరోనా వచ్చినప్పుడు. అదే వెబ్‌సైట్‌లో అలా రోజు చూపించేవాడనమాట. అయితే ఇదే వెబ్‌సైట్‌లోని ఈ చావులతో పాటు ఇప్పుడు ఏంటంటే చివరి పెట్రోల్ చుక్క అని చెప్పేసని ఆయిల్ లెఫ్ట్ ఇన్ ద వరల్డ్ అని వాడు ఇవ్వడం మొదలుపెట్టారు. 47 సంవత్సరాలు ఇంకా ఉన్నదని చెప్పారు. కానీ నాకు తెలిసి 2040 తర్వాత యూరియా అనేది ఉండదండి. యూరియా అనేది ఉండకపోతే ఇంకా మరి భోజనం అనేది ఉండదనమాట. సో అందుకే ఏంటంటే పూర్వం విధానాలు, పూర్వం ఇది అనేది ఇప్పటి నుంచి కొంచెం మర్చిపోకుండా ఇప్పుడంతా పోతున్నది. అందుకే కొంచెం గుర్తుంచుకోగలిగితే బాగుంటుందని. ఒకవేళ గుర్తుంచుకోకపోతే ఇంకా కష్టం అనమాట. ఎందుకంటే యూరియా అనేది లేకపోతే యూరియా అనేది వస్తున్నది కదా, యూరియా అనేది షాపుల్లో ఉండదనమాట. అప్పుడు ఏం చేస్తారనేది చూడాలి. అది. అందుకే హారతి అనేది ఇచ్చేటప్పుడు కర్ణాటకలో ఇలా చూసాను అనమాట. హారతి అనేది ఇవ్వడం. ఈ విధంగా హారతి అనేది ఇవ్వాలని అనుకుంటున్నాం. అది అంటే 3000 సంవత్సరాల క్రితం ఎలా ఉంటుందనేది అదనమాట. ఇంకా ప్రసాదం కూడా వచ్చేటప్పుడు మేము కొంచెం బాగా పరిశోధన అనేది చేసి ఇవన్నీ పట్టుకున్నాం అనమాట. సురేష్ కొలచాల గారని ఈ మాట అనే మ్యాగజైన్‌లోని ఇవన్నీ రాశారు. అవన్నీ తీసుకున్నాం అనమాట. అయితే ఇది మాణిక్యాలు, తవ్వలు, సోలులు, అడ్డలు అని అలా వస్తుంది. ప్రసాదం కూడా అడ్డలు అనే ఇస్తామన్నమాట. అడ్డలు, చిట్లు అలాగ ఇస్తామన్నమాట. అది ఈ పూర్వం అక్షరాలు, పూర్వం పదాలు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అది ఇంకా ఇంకోటి ఏంటంటే కొంచెం మోడర్న్‌గా కూడా ఉండాలి కదా! అందుకే నేను కొత్తగా ఒక క్యాలెండర్ కూడా డిజైన్ చేశాం అనమాట. మా సూర్యదేవాలయంకి అనుసంధానంగా ఎవరైనా ఉంటే వారికి కొత్త క్యాలెండర్ అనేది ఉంటుందన్నమాట. ఈ క్యాలెండర్ ఎలా ఉంటుందంటే 1 నుంచి 30 అనేది ఉండదు. 1 నుంచి 15 ఉంటుంది. 1 నుంచి 15 ఉంటుంది. అంటే కృష్ణపక్షం, శుక్లపక్షం ఆ 2 ఉండేటట్టు క్యాలెండర్ అన్నమాట. అది తెలుగు క్యాలెండర్ ఉంది. ఇంగ్లీష్ అక్షరాలు పెద్దవి, తెలుగు అక్షరాలు చిన్నవి ఉంటాయి. అలా ఉండదన్నమాట. మొత్తం అంతా తెలుగు అక్షరాల్లోనే ఉంటాయి. అందరూ ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం బ్రాహ్మిన్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చూస్తే సరిపోతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మాకు సొంతంగా నడిచే మా సొంత గడియారం అనేది తయారు చేసాము. పూర్వం అంట తెలుగులో గడియ, విగడియ అనేవారంట. 100 సంవత్సరాల క్రితం రాముడికి అర్థమయ్యేటటువంటి గడియారం అనమాట ఇది. కృష్ణుడికి కూడా అర్థమయ్యేటటువంటి గడియారం అనమాట. ఎందుకంటే దానిలో గడియలు, విగడియలు అనేవి ఉన్నాయన్నమాట. చాలా సైంటిఫిక్ గడియారం. దీనిలో ప్రత్యేకత ఏంటనంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ప్రతి 5 పాయింట్లకి ఒక్కొక్క లగ్నం అనేది జరుగుతుందన్నమాట. సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఉంటుందన్నమాట. చేస్తున్నాం. ఇలాగ ఏంటంటే అన్నీ సొంతం అన్నీ చేసుకుంటూ ఇంకా అందుకే దీనికి ఏదైనా సహాయం చేయాలని అంటే చేయండి. చేస్తే మంచిదే. అది.
చేసే వాళ్ళందరూ యొక్క పేర్లన్నీ కూడా ఏం సహాయం చేశారు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక్కడనే చేయడం అనేది ఎన్నో దేవాలయాలు కట్టాలని ఆలోచనలో ఉన్నాను. అందుకే సహాయం చేస్తే కొంచెం బాగా చేయొచ్చు అన్నమాట అది.